హాయ్ ఫ్రెండ్స్! నేను మీ గేందర్‌ని. ఈరోజు మన టాపిక్ 'జూనియర్' మూవీ రివ్యూ. ఈ మూవీ చూసేసరికి చాలా లేట్ అయిపోయింది. ఏమనుకోకండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్. 'కిరీటి' హీరోగా అండ్ 'శ్రీలీల' హీరోయిన్‌గా వచ్చిన బెస్ట్ మూవీ 'జూనియర్'. ఇక 'జూనియర్' మూవీ ఎలా ఉందంటే హైలైట్ ఉందని చెప్పాలి ఫ్రెండ్స్. లిటరల్లీ మూవీలో 'కిరీటి' అన్న డాన్సు, గ్రేసు, ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్ తోప్ మ్యాచ్ ఉందసలు. అసలు ఫస్ట్ మూవీతోనే పెద్ద పెద్ద స్టార్ హీరోస్‌తో పోలుస్తున్నారు. అంటే డాన్స్ విషయంలో. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క రేంజ్‌లో ఉంటుంది. ఏది 'వైరల్ వయ్యారి' సాంగ్‌లో అయితే. ఇక ఈ 'వైరల్ వయ్యారి' సాంగ్‌కి 'దేవిశ్రీ ప్రసాద్' అన్న బీజీఎం అండ్ లిరిక్స్ అయితే పీక్స్‌లో ఉంటాయి సాంగ్‌లో. అండ్ సినిమాటోగ్రఫీ కూడా టూ గుడ్ అని చెప్పవచ్చు. ఇది ఏమంటారు 'వైరల్ వయ్యారి' సాంగ్‌లో ఆ లిరిక్స్ అయితే ప్రెజెంటు సోషల్ మీడియాలో జరుగుతున్న దాని గురించి అయితే చెప్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఊరమాసు స్టెప్పులేస్తే పిచ్చ పిక్సు మన్నాదా అని హీరో అంటే, లేదు ఏమంటారు ఒళ్ళు విరుసుకుంటే సారు 1,00,000 వ్యూసు అన్నారు అని అంటుంది. అంటే ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఊరమాసు స్టెప్పులేసినా అంతగా వ్యూస్ రాట్లేదు. జస్ట్ ఒక అమ్మాయి అట్లా ఒళ్ళు ఇడ్చుకొని నడిచినా గిని లక్షలల్ల వ్యూస్ వస్తున్నాయని అయితే చెప్తున్నారు. అండ్ యాక్టింగ్ విషయానికొస్తే 'శ్రీలీల', 'కిరీటి' అన్న 'జెనీలియా' యాక్టింగ్ అయితే ఇరగదీసిర్రు. నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌ప్రెషన్స్. అండ్ సాంగ్స్ విషయానికొస్తే ఎవ్రి సాంగ్ కూడా బావుంది. టూ గుడ్ అనే చెప్పవచ్చు. ఇక బేసిక్ స్టోరీ లైన్‌కైతే వద్దాం. 45 ఏళ్ల వయసులో ఉన్న డ్యాడ్‌కి కొడుకు పుడతాడు. అతిగా కొడుకుని ప్రేమిస్తాడు డ్యాడ్. కానీ కొడుకుకి ఇబ్బంది అవుతుంది. సో, అదే ఏమంటారు 'బొమ్మరిల్లు' మూవీలో ఏ ప్యాటర్న్ అయితే తీసుకుర్రో, ఈ మూవీలో కూడా అదే ప్యాటర్న్. డ్యాడ్ ఎక్కువ ప్రేమిస్తాడు. కానీ కొడుకుకి అది నచ్చదు. అదే ప్యాటర్న్‌లో ఈ మూవీలో కూడా హీరో గూడా అలానే ఫీల్ అవుతాడు. ఇక హీరో కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేద్దామని అయితే పోతాడు. అండ్ అదే టైంలో శ్రీలీలతో ప్రేమలో పడతాడు. సడెన్‌గా స్టోరీ టెంప్లేట్ మారిపోద్దసలు. కొద్ది క్షణాలలోనే ప్రేమలో పడ్డ తర్వాత ఒక లవ్ ట్రాక్ ఉంటుంది కొద్దిగా. అది కూడా బానే ఉంటుంది. అండ్ అందులో గూడా కామెడీ, లవ్ ట్రాక్ 2 మిక్స్ అయితే చేసిర్రు కాలేజ్‌లో. సో, అవి కూడా బానే ఉంటాయి. అండ్ తర్వాత స్టోరీ టెంప్లేట్ అనేది మారిపోతది సడెన్‌గా. అంటే ఒక ఊరికి వెళ్ళడం వాళ్ళు. ఆ ఊరికి జెనీలియాకి ఏదో సంబంధం ఉండడం. మరి ఈ పాయింట్స్ అన్నీ తెలియాలంటే మీరు తప్పకుండా మూవీ అయితే చూడాల్సిందే. ఇక ఫస్ట్ హాఫ్ అంతా మనం చాలా మూవీస్ చూసిన విధంగానే కమర్షియల్, కామెడీ, లవ్ ట్రాక్ అలా వెళ్తూ ఉంటుంది మూవీ. అంటే లైక్ 'శ్రీమంతుడు', 'బొమ్మరిల్లు' ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ ఏమంటారు? ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ తీసుకొని తీసిన ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇంటర్వెల్‌లో జెనీలియా ఎంట్రీ అయితే వేరే లెవెల్ ఉంటుందసలు. జెనీలియా లుక్స్ గాని, యాక్టింగ్ గాని అన్నీ పర్ఫెక్ట్‌గా తీసిన ఫీలింగ్ వస్తుంటుంది. ఇక 'కిరీటి' అన్న, 'శ్రీలీల' కూడా పర్ఫెక్ట్‌గా తీసిన ఫీలింగే వస్తుంటుంది. దాంట్లో అయితే నో డౌట్. ఇక ఫైట్స్ కూడా బానే ఉంటాయి. 1, 2 ఫైట్స్ ఉన్నా గాని ఫైట్స్ కూడా బానే ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్‌కొచ్చేస్తే కొంచెం బోర్‌గా వెళ్తుంది సెకండ్ హాఫ్ ఎందుకో. సంథింగ్ ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంటుంది. సో, అది సిట్యుయేషన్. ఇంకా ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ఫస్ట్ ప్లస్ పాయింట్స్ 'కిరీటి' అన్న ఎనర్జీ, డాన్స్ స్టెప్స్ అండ్ ఏమంటారు 'కిరీటి' అన్న, 'శ్రీలీల', 'జెనీలియా' యాక్టింగు, స్క్రీన్ ప్లే ప్రెజెన్సు, అన్న లుక్సు, 'శ్రీలీల' లుక్సు, ఆ గ్లామర్ లుక్స్ 'శ్రీలీల'వి. ఏది 'వైరల్ వయ్యారి' సాంగ్ కావచ్చు, ఇంట్రడక్షన్ కావచ్చు అండ్ 'జెనీలియా' లుక్స్ ఇవన్నీ ఏమంటారు ప్లస్ పాయింట్స్‌గా తీసుకోవచ్చు మూవీకి. అండ్ మైనస్ పాయింట్స్ వచ్చేసి ఒకటే ఒకటి రెగ్యులర్ స్టోరీ. అంటే డిఫరెంట్ మూవీస్ తీసుకొని అంటే రకరకాల మూవీస్ తీసుకొని అందులో ఒకటి తీసుకొని తీసిన ఫీలింగ్ అయితే వస్తుంది ఈ మూవీ. సో, సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొడుతుంది. సో, అది సిట్యుయేషన్. అంటే ఇవన్నీ మైనస్ పాయింట్స్ కింద తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద మూవీ రివ్యూ ఆఫ్ 'జూనియర్'. ఓకే ఫ్రెండ్స్. మరొక అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.